అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన 'అమ్మవారి చీరలు' అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 1990 చందమామలో ప్రచురింపబడింది. ఒక నగల వ్యాపారి దుకాణంలో పనిచేసే గోవర్ధుడనే అతడి ఉద్యోగం హఠాత్తుగా పోయింది. లక్షలు గడించిన అతడి యజమాని సముద్ర వ్యాపారం మీద మోజుతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్ళిపోయాడు. వ్యాపారి వెళ్లే ముందు గోవర్ధనుడి చేతిలో 1000 వరహాలు పెట్టి, ఇన్నాళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు ఈ డబ్బు నీకు ఇస్తున్నాను. ఇక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు. ఉద్యోగం పోయినందుకు చెప్పరానంతగా విచారపడుతూ ఇల్లు చేరిన గోవర్ధనుడితో అతడి భార్య గోమతి, జరిగిన దానికి విచారపడవలసినదేమీ లేదు. మీ యజమాని ఇచ్చిన ఈ 1000 వరహాలతో మనం సొంత వ్యాపారం ప్రారంభిద్దాం అన్నది. సొంత వ్యాపారమా? ఏమిటది అని అడిగాడు గోవర్ధనుడు. నువ్వు సోమపురం నుంచి మంచి జరీ ఉన్న రంగు చీరలు, తెల్ల చీరలు కొనుక్కురా. నీళ్లలో తడిచిన వెలవని రంగులు కుంచా తీసుకువస్తే ఆ చీరల మీద నేను అందమైన పువ్వులు లతలు చిత్రీకరిస్తాను. అప్పుడు అవి ఎంతో కొత్తగా ప్రత్యేకమైనవిగా కనిపించి పట్నంలో మంచి ధరకు అమ్ముడుపోతాయి అన్నది గోమతి. భార్య చెప్పినట్టే వారం తిరక్కుండా గోవర్ధనుడు చీరలు తెచ్చాడు. వాటి మీద పువ్వులు లతలు చిత్రీకరించింది గోమతి. ఈ కొత్త రకం చీరలకు ఏదైనా మంచి పేరొకటి పెట్టాలని గోమతి ఆలోచించింది. అయితే సమయానికి నచ్చిన పేరేది ఆమెకు తట్టలేదు. తీరుబడిగా ఈ చీరలకు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తాను. పట్నం తీసుకుపోయారంటే కొత్త తరహాగా ఉన్న ఈ చీరలు వెంటనే అమ్ముడుపోతాయి అన్నది భర్తతో గోమతి. చీరను ఒక మూటగా కట్టి అతనికి ఇచ్చింది. పట్నంలో గోవర్ధనుడు తీసుకువెళ్లిన చీరలను జనం ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే వాటి మీద బొమ్మలు ఉతకగానే పోతాయనే భయంతో వాటిని ఎవరూ కొనలేదు. అతడు సాయంకాలం వరకు తిరిగిన ఒక చీర కూడా అమ్ముడు కాలేదు. ఉసూరుమంటూ గోవర్ధనుడు తిరుగు ప్రయాణమయ్యాడు. గోవర్ధనుడు తన గ్రామానికి దాపులు ఉన్న ఒక ఊరి ప్రాంతం చేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. అతడు ఆ పైన నడవలేక కాసేపు విశ్రాంతి తీసుకుందామని దాపులను ఉన్న అమ్మవారి గుడి అరుగు మీద కూర్చున్నాడు. ఒక అరగంట తర్వాత గోవర్ధనుడు అరుగు దిగి చీరల మూటను నెత్తిన పెట్టుకుంటూ ఉండగా, మూటలో మంచి మంచి చీరలున్నవే అంటూ అమ్మవారు ప్రత్యక్షమైంది. గోవర్ధనుడు ఒక త్రుటికాలం నివ్వెరపోయి ఆ తరువాత తేరుకొని ఎంతో వినయంగా, అవును తల్లి, అమ్మడానికి పట్నం తీసుకువెళ్ళాను. నా దురదృష్టం, ఒక్కగానొక్కటైనా అమ్ముడు పోలేదు అన్నాడు. అలాగా, ఏవి, నేను చూస్తాను అన్నది అమ్మవారు. గోవర్ధనుడు మూట విప్పి ఒక్కొక్క చీరను అమ్మవారికి చూపించసాగాడు. ఈ రంగు నాకు ఇష్టం, ఈ పువ్వులు బాగున్నాయి, ఈ జరీ నాకు నచ్చింది అంటూ అమ్మవారు చీరలన్నింటినీ ఒక పక్కగా పెట్టింది. తర్వాత ఆమె తన చీర కొంగుకున్న చిరుగులను గోవర్ధనుడికి చూపుతూ, పూజారి, ఈ చిరుగుల చీర నాకు కట్టబెట్టి వారం కావస్తున్నది. బట్టలు మంచివి లేనందున భక్తుల ఎదుట చిరాకుగా ఉంటున్నది. నువ్వు తెచ్చిన చీరలు చూస్తుంటే ఎంతో హాయి అనిపిస్తున్నది అన్నది. అదేం తల్లి, భక్తులు నీకు ఎన్నో చీరలు కానుకగా ఇచ్చిపోతూ ఉంటారు కదా అన్నాడు గోవర్ధనుడు. వాళ్ళు కానుకగా ఇచ్చిన వాటిలో మంచివన్నీ పూజారి గయ్యాళి భార్య తన సొంతం చేసుకుంటుంది. ఇక పూజారి నాకు కట్టబెట్టేవి నాసిరకం చీరలు. ధర్మకర్తకు అతడు భార్య వైపు చుట్టం కావడంతో ఆయన పూజారిని గుడ్డిగా నమ్మి గుడి బాధ్యత అప్పగించాడు అన్నది అమ్మవారు. గోవర్ధనుడు అమ్మవారికి నమస్కరించి, మా చీరలు నువ్వు తీసుకోవటం మా అదృష్టం తల్లి, ఇక వెళతాను అంటూ అక్కడి నుంచి లేచి కదలబోయాడు. ఆగాగు, చీరల డబ్బు మరచావా? రేపు ఉదయాన్నే ధర్మకర్త ఇంటికి వెళ్ళి, అమ్మవారు నా దగ్గర 2000 వరహాలు ఖరీదు చేసే చీరలు బేరం చేసి కొన్నారు, ఆ డబ్బు ఇవ్వండి అని అడుగు. అందువల్ల నీకు, కొంతవరకు నాకు తప్పక మేలవుతుంది అన్నది అమ్మవారు. గోవర్ధనుడు పట్టరాని సంతోషంతో ఇల్లు చేరాడు. సంగతి విన్న గోమతి చాలా ఆనందపడింది. ఆ రాత్రి తెల్లవారే వరకు ఆ భార్యాభర్తలిద్దరికీ కంటు మీద కునుకులేదు. తెల్లవారుతూనే గోవర్ధనుడు గుడి ధర్మకర్త ఇంటికి వెళ్ళి ఆయనకు అమ్మవారు చెప్పమన్నట్టు చెప్పాడు. ధర్మకర్త గోవర్ధనుని నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, నీకేమన్నా మతిపోయిందా? అమ్మవారు నీ దగ్గర చీరలు కొనడం ఏమిటి? అసలు ఆ తల్లి నీ కంటపడటమా? ఛీ, పోయెక్కడి నుంచి అన్నాడు ఆగ్రహంతో. గోవర్ధనుడు చిన్నగా నవ్వుకొని, అయ్యా, పూజారి పుణ్యమా అని అమ్మవారు తనకు కావలసిన చీరలేవో తానే స్వయంగా కొనుక్కోవలసి వచ్చింది. ఏం చేయగలం, అంతా కలిమహిమ అన్నాడు వ్యంగ్యంగా. ఆ జవాబు విని ధర్మకర్త విసుక్కుంటూ అప్పటికప్పుడే పూజారి ఇంటికేసి బయలుదేరాడు. పూజారి ఇల్లు గుడికి దాపులనే ఉన్నది. గోవర్ధనుడు ధర్మకర్త వెనక్గా నడిచాడు. తెల్లగా తెల్లవారిపోయినా పూజారి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ధర్మకర్త కేక విని అతను తలుపు తెరిచి బయటికి వచ్చాడు.
ధర్మకర్త గోవర్ధనుణ్ణి అతనికి చూపుతూ, ఇతనొక చీరల వ్యాపారి. అమ్మవారు తన దగ్గర రాత్రి 2000 వరహాల విలువ చేసే చీరలు కొన్నట్టు చెబుతున్నాడు. ఈ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. అమ్మవారేమిటి, స్వయంగా చీరలు కొనటమేమిటి? అపచారం, అపచారం. వీడెవడో రాటుదేలిన దొంగైనా అయి ఉంటాడు, లేక ఊళ్ళు పట్టుకు తిరిగే వెర్రివాడైనా అయి ఉంటాడు అన్నాడు పూజారి కోపంగా. ధర్మకర్త చిరాగ్గా గోవర్ధనుడి కేసి చూసి పూజారితో, ఏ సంగతి తేలిపోతుంది, ముందు మీరు గుడి తలుపులు తెరవండి అన్నాడు. పూజారి గుడి తలుపులు తెరవగానే అమ్మవారి కాళ్ల దగ్గర చీరల మూట కనిపించింది. ఆమె చిరుగులు పడిన పాత చీర కట్టుకుని ఉన్నది. ధర్మకర్త పూజారి కేసి తీవ్రంగా చూస్తూ, నిన్న సాయంత్రం మా అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు అమ్మవారికి కానుకగా జరీ పట్టు చీర సమర్పించాం. దానిని రాత్రి పూజా సమయంలో అమ్మవారికి అలంకరిస్తానన్నావు. మరి ఇప్పుడు ఆ చీర ఏమైంది అని అడిగాడు. పూజారి వణికిపోతూ తల వంచుకున్నాడు. గోవర్ధనుడు కల్పించుకుని ధర్మకర్తతో, అయ్యా, తమరు పూజారి గారి భార్యను అడగవలసిన ప్రశ్న పూజారి గారిని అడుగుతున్నారు. పాపం ఆయన ఏమని జవాబు ఇవ్వగలడు అన్నాడు. కొద్దిసేపు ఆలోచించిన మీదట ధర్మకర్తకు పూజారి అక్రమ ప్రవర్తన అర్థమైపోయింది. ఆయన అప్పటికప్పుడే పూజారిని తొలగించి గోవర్ధనుడికి 2000 వరహాలిచ్చి ఎంతో మర్యాదగా సాగనంపాడు. ఈ జరిగిన సంగతి క్షణాల మీద ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా తెలిసిపోయింది. ప్రజలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వచ్చి పూజలు ప్రార్థనలు చేయసాగారు. కొందరు స్త్రీలు గోవర్ధనుడి ఇంటికి వెళ్ళి అమ్మవారి చీరలు కావాలంటూ అడిగారు. గోమతి చాలా సంతోషించి గోవర్ధనుడితో, మన చీరలకు పేరు పెట్టే శ్రమ తప్పింది. ప్రజలే వాటికి అమ్మవారి చీరలని పేరు పెట్టారు. కష్టపడి పనిచేసే మనకు ఆ తల్లి దయ వల్ల ఇక ఏ లోటు ఉండదు అన్నది. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.